అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఈ ఆత్మతత్వము అంటే ఏమిటి అనేటువంటి విషయాల గురించి మనం నేర్చుకోవటం జరుగుతోంది. అసలైనటువంటి దాన్ని తెలుసుకోకుండా మనం వెంపర్లాడుకుంటూ పరిగెడుతూ వేటి గురించో ఉన్నట్టుగా కాలహరణం చేస్తున్నాం తప్పితే కాలాన్ని సద్వినియోగం చేసుకుని తెలుసుకోవాల్సిన దాని గురించి తెలుసుకుందాము అనేటువంటి పరిస్థితిలో మనం లేకుండా ఉన్నాము. కనుక ఇటువంటి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాల్మీకి ఈ యొక్క రామాయణాన్ని వ్రాసేటప్పుడు ఈ యొక్క వాల్మీకి మహర్షి విరాట్ పురుషుడు అనేటువంటి వాడిని తీసుకుని ఆ ఒక విరాట్ పురుషుడి తాలూకు అనుగ్రహంతో ఆయన సృజించినటువంటిదే ఈ ప్రకృతి. విరాట్ పురుషుడిలో ఏ విధమైనటువంటి చర్యలు అంటే ఏ విధమైనటువంటి కార్యకలాపాలు కూడా విరాట్ పురుషుడిలో ఉండవు. విరాట్ పురుషుడి చేత జరపబడేటువంటి కార్యకలాపాలన్నీ కూడా ప్రకృతిలోనే ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయము. అంటే దేనికి కూడా విరాట్ పురుషుడు ఆధారం కాదు, కానీ కారణభూతుడు మాత్రం విరాట్ పురుషుడే. విరాట్ పురుషుడి మూలంగానే ప్రకృతి అనేటువంటిది తన కార్యకలాపాలన్నింటినీ కూడా జరపటం జరుగుతుంది. అది తెలుసుకోవటం గురించని ఈ వాల్మీకి మహర్షి ఈ యొక్క రామాయణము అనేటువంటి ఈ సద్గ్రంథాన్ని రాయటం జరిగింది. ఈ సద్గ్రంథాన్ని రాస్తూ మామూలుగా మనకి బాహ్యంలో కూడా ఎలా ఉంటుందంటే, ఒక సినిమా తీసుకుంటే ఆ సినిమాలో హీరో బాగా మనకి కనిపించాలి అని అంటే ఆ హీరో కన్నా కూడా మనకి కావాల్సింది ఏంటంటే, ఎవరైతే దుర్మార్గుడు ఉన్నాడో, దుర్మార్గ పాత్ర చేసేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను చేసేటువంటి పనులను చూస్తే మనం ఇంత దుర్మార్గుడా ఈ ఒక్క వీడు అని చెప్పేసి ఈ విలన్ అనేటువంటి వాడు అనేటువంటిది అనుకుంటాము. అలా చూపించటం మూలంగా ఎంత హీరోని చూపించిన విలను అతని దుర్మార్గ చర్యలు చూపించడం కష్టం అవుతుంది. అదే ఒక విలన్ని దుర్మార్గుడిగా చూపిస్తే అప్పుడు హీరో బయటకు వస్తాడు, బాగా బయటకు వస్తాడు. ఎలా బయటకు వస్తాడు అని అంటే అతని తాలూకు గుణగణాలన్నీ కూడా అలాగా బయటకు వస్తాయి. అట్లాగే ఇక్కడ కూడా రామాయణంలో ఇలాంటి కథలు చెప్పుకునేటప్పుడు ఏంటంటే, ఈ రామాయణాన్ని ఆధ్యాత్మిక తత్వంలో, ఆత్మతత్వంలో చెప్పడం జరిగింది. అందుకే పూర్వం ఇంట్లో వంట చేసుకునే ఆడవారు అందరూ కూడా ఆధ్యాత్మిక రామాయణం అనేటువంటి దాన్ని పఠిస్తూ ఉండేవారు. ఈ ఆధ్యాత్మిక చింతన మూలంగా ఆత్మతత్వము అలవడుతుంది.
ఈ ఆత్మతత్వం అలవడితే స్థిరంగా ఉండటానికి ఆస్కారం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పటం జరిగింది. కనుక ఇక్కడ రావణాసురుడు అనేటువంటి అతనికి వచ్చేటప్పటికి రామాయణంలో రాసేటప్పుడు అతను 1,000,000 లింగాలకి పూజ చేసేవాడని, అలాగే తల్లి గురించి కాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసేవాడని, ఇతను పులస్స బ్రహ్మ తాలూకు కుమారుడని, ఇలాగా వీటి గురించి చెప్పటం జరుగుతోంది. చెప్తూ ఈ ఒక్క రావణాసురుడిని రాక్షసుడు, రావణ బ్రహ్మణంలో రావణ అసురుడు అనేటువంటి ఒక దుర్మార్గుడి కింద నేటి కాలంలో వీళ్ళందరూ అంటే దాని ఆధ్యాత్మిక చింతనలో కానీ ఆత్మచింతనలో కానీ తెలియకపోవటం మూలంగా అతను చాలా దుర్మార్గుడి కింద చిత్రీకరించడం జరుగుతోంది. రావణాసురుని సీత, ఈ సీత అంటేనే ప్రకృతి. ఈ ప్రకృతి ఈ రావణాసురుని చూసి ఒక మాట అంటుంది. అంటే నిర్గుణ బ్రహ్మమైనటువంటి ఆజ్ఞ లేకపోబట్టి, రాముడి తాలూకు ఆజ్ఞ లేకపోబట్టి ఈ ప్రకృతిరైనటువంటి నేను ఏ విధమైనటువంటి స్వయం నిర్ణయాన్ని తీసుకోలేకపోవటం మూలంగా నువ్వు బ్రతికిపోయావు. లేకపోతే నేను క్షణంలో నిన్ను బూడిద చేయనా అని చెప్పేసానంటుంది ఈ సీత. ఇది రామాయణంలో రాయబడ్డటువంటి విషయం. రామాజ్ఞ లేక ఇటులుంటే కానీ నిన్ను నేను దగ్ధం చేయనా అని చెప్పేసని ఒక గడ్డి పరక తీసుకుని పెట్టుకుని మాట్లాడింది అని చెప్పేసని ఆ ఒక్క రావణుడి కన్నా ఈ గడ్డి పరకే మేలు అనేటువంటిది. గడ్డి పరక ప్రకృతిలోదే, రాముడు ప్రకృతిలో వాడే, రావణాసురుడు ప్రకృతిలో వాడే, సీతే ప్రకృతిలో ఉన్నటువంటిది. ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి దీనికన్నా అతీతమైనటువంటి వాడు ఎవడున్నాడు అని అంటే విరాట్ పురుషుడు ఉన్నాడు. ఆ విరాట్ పురుషుడి తాలూకు ఆజ్ఞ ఈవిడికి వెనువెంటనే రాదు. రాముడికి వచ్చి రాముడి దగ్గర నుంచి రావాలి, ఈ ఒక నిర్గుణ బ్రహ్మంలో నుంచి రావాలి. ఈ విషయాన్ని ప్రకృతిగా సీత నోటి నుంచి చెప్పేటువంటిది ఏంటంటే ప్రకృతి ఏ పనినైనా కూడా తను చేయదు అనేటువంటి విషయాన్ని, దానికి ఎవరో ఒకళ్ళు దానికి ఆజ్ఞలను ఇవ్వాలి. ఆజ్ఞలను ఇస్తేనే ప్రకృతి ఆ పని చేస్తుంది. ఒక విలయతాండవం జరగాలి అని అంటే ఒక తుఫాన్ లాంటిది రావాలి అనేటువంటిది వచ్చేటప్పటికీ దానికి కూడా విరాట్ పురుషుడు చెప్పాలి. ఆ చెప్పినప్పుడే గాలి నీరు అన్నీ కూడా విజృంభించి తుఫాను కింద మారి ఈ ప్రకృతి అల్లకల్లోలం అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన విషయం. ప్రకృతి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ ప్రకృతి తను ఏ పని కూడా తను స్వసిద్ధంగా చేయలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయంగా మనం చూడాలి అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. జయదాత్రి చరా
ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆలోచించవలసినటువంటిది, ప్రకృతిని అనేటువంటి దాన్ని ఒక దేవతా తత్వంగా తీసుకుని, ఒక అమ్మవారుగా తీసుకుని వీటి మీద ఎన్నో పద్యాలు రాయటం జరిగింది. ప్రకృతి పురుషుడు అంటారు. ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి వాడే పురుషుడైనా స్త్రీ అయినా రెండూ కూడా ప్రకృతిలోంచి వచ్చినవే తప్పితే ప్రకృతిని దాటి విరాట్ పురుషుడు తప్పితే ఎవరూ లేరు. విరాట్ పురుషుడి మూలంగానే ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇది ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చేటప్పటికీ ఇటు రావణాసుడు వచ్చినా, లేకపోతే హిరణ్యకశిపుడు వచ్చినా, ఎవరొచ్చినా కూడా బ్రహ్మని గురించే తపస్సు చేస్తారు. అలాగే ఈ అయ్యప్ప దీక్షలో కూడా, ఈ అయ్యప్ప దీనికి వచ్చేటప్పటికి కూడా ఆ మహిషి అనేటువంటి ప్రకృతి ఎవరి గురించి ప్రార్థన చేసింది అంటే ఆ బ్రహ్మదేవుడి గురించి ప్రార్థన చేసి బ్రహ్మ నుంచే వరాన్ని పొంది ఈ యొక్క ప్రకృతినంతటినీ కూడా అల్లకల్లోలం చేస్తోంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయము. ఇటువంటి పాటలు చెప్పటం రానటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే మహిషి అంటే ఒక రాక్షసి అని చెప్పేసి అది బ్రహ్మని గురించి తపస్సు చేసింది అని అలా అయ్యప్ప కథలో చెప్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ యొక్క రావణాసుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ యొక్క పులస బ్రహ్మ తాలూకు కుమారుడైనటువంటి ఈ యొక్క రావణుడు అనేటువంటి ఇతను కూడా బ్రహ్మ గురించి తపస్సు చేశారు అనేటువంటి చెప్పటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంత పులస బ్రహ్మ తాలూకు కుమారుడైనటువంటి రావణ బ్రహ్మ తన సస్వరూపాన్ని తండ్రి దగ్గర నుంచి తెలుసుకోలేకపోయాడు. ఈ యొక్క పులస బ్రహ్మ దగ్గర నుంచి తన సస్వరూపమైనటువంటి పరబ్రహ్మమైనటువంటి ఆ నారాయణుడే నేను, ఆ యొక్క విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపమే నేను అనేటువంటిది ఈ యొక్క రావణాసుడు తెలుసుకోలేకపోయినటువంటిది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి చిత్కళలతో కలిసిపోయి ఈ యొక్క త్రిగుణాలతో కలిసి ఈ త్రిగుణాలలో కూడా ఏదైతే తమో గుణం ఉందో తమో గుణాన్ని బాగా ఉవ్వెత్తున తనలో నింపుకుని ఈ యొక్క ప్రకృతిని తన తాలూకు ఆధీనంలోకి తీసుకోవాలి అని చెప్పేసని ఈ యొక్క పులస బ్రహ్మ కుమారుడైనటువంటి రావణాసురుడు అనుకోవటం జరిగింది. రావణ బ్రహ్మ అనుకోవటం జరిగింది. ప్రకృతిని తన ఆధీనంలోకి తీసుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. దీన్ని వాల్మీకి మహర్షి ఎంత చక్కగా చెప్పారంటే ఈ సీత అనేటువంటి ఆవిడ ప్రకృతి అనేటువంటి చెప్పకుండా జనక మహారాజు కూతురుగా చెప్తూ ఈ సీతని ఆయన తన దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క రామాయణంలో రాయటం జరిగింది. ప్రకృతిని మళ్ళీ ఈ యొక్క విరాట్ పురుషుడి ప్రతిరూపమైనటువంటి రాముడు మళ్ళీ ప్రకృతికి స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వటానికంటే విరాట్ పురుషుడి ద్వారా జరిగేటువంటి క్రియలన్నీ కూడా ప్రకృతిలో జరగాలంటే ప్రకృతిని బంధీకృతురాలు కాకుండా తీసుకురావాలి. కాబట్టి ఈయన ఆ యొక్క రావణ బ్రహ్మ మీదకి యుద్ధానికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఇలాంటి కథలన్నీ కూడా కొన్ని పేర్లతో చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రావణ బ్రహ్మ తాలూకు సోదరుడైనటువంటి విభీషణుడు ఈ యొక్క రావణ బ్రహ్మని మిగిలిన అస్త్రాలేవి కూడా ఛేదించలేవు, ఆయన మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని చెప్పేసని
విభీషణుడు చెప్పాడు అని చెప్పేసని రామాయణ కథాగమనంలో రాయటం జరిగింది. బ్రహ్మచేతనే బ్రహ్మంలో కలుస్తుంది తప్పితే బ్రహ్మ ఇంకే పదార్థంతో కూడా కలవదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి చాలా చక్కగా ఒక యుద్ధకాండ అనేటువంటి దాన్ని పెట్టి ఈ యొక్క విభీషణుడు చెప్పటం మూలంగా రాముడు ఆయన మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి చెప్పటం జరుగుతోంది. ఇది 5వ సర్గ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకంలో ఈ విషయాన్ని రామాయణంలో చెప్పడం జరుగుతోంది. ధర్మార్థ కామ సంహిత సోతవ్యవ అనేటువంటి దాంట్లో కూడా ఈ రాగద్వేషాలకి అతీతంగా అవ్వాలి అంటే ఈ బ్రహ్మ అనేటువంటి పదాన్ని తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పటం జరుగుతోంది. మామూలుగా చెప్పాల్సి వస్తే దీనికి లంకలో ఈ యొక్క విభీషణుడు ఈ యొక్క రావణ బ్రహ్మకి హితవులు చెప్తే అతను వినలేదు అని అంటే ఈ చెవులు అనేటువంటికి బయటికి కనిపించేటువంటి ఇంద్రియాలు, ఇలా కాకుండా ఇది శ్రోత్రీంద్రియము అనేటువంటి దాంట్లోకి వచ్చినప్పుడు దీని తాలూకు విషయం మారిపోతుంది. అందుకే శ్రోత్రియ బ్రహ్మ అని చెప్పేసని అని అంటాము. ఈ ఇంద్రియాలు కూడా బ్రహ్మతత్వంలో నుంచి వచ్చినవే తప్పితే ఇవి ఎక్కడి నుంచో వచ్చినటువంటివి కాదు. ఈ యొక్క ప్రకృతి ముందు ఎలాగున్నది అనేటువంటిది ఏంటంటే ఒక ద్రవ పదార్థముగా ఉన్నది. ఆ ద్రవ పదార్థములో ఈ యొక్క మహావిష్ణువు అనేటువంటి ఈ యొక్క విరాట్ పురుషుడు ఒక మర్రాక మీదో లేకపోతే ఒక రావాక మీదో పడుకుని తన కాలు బొట్టని వేలు తన నోట్లో వేసుకుని అప్పుడు సృష్టి క్రమం అంతా లేకుండా ఉంది. ఆ సృష్టి క్రమం అంతా లేకుండా ఎక్కడ చూసినా జలరాశులే ఉన్నాయి, అంటే నీళ్ళే ఉన్నాయని అంటారు. నీళ్ళ కన్నా కూడా జలరాశులు అని చెప్పేసి చెప్పటంలో ద్రవంతో కూడి ఉన్నది అని చెప్పటం చాలా ఉత్తమమైనటువంటి విషయం. అటువంటి పరిస్థితిలో ఆ ఒక్క మర్యాక మీద పడుకున్నటువంటి ఆ ఒక్క విరాట్ పురుషుడి నాభి నుంచి ఉద్భవించినటువంటి వాడు ఈ యొక్క బ్రహ్మ. ఈ యొక్క ప్రకృతిలో కనిపించేటువంటి ప్రతి వస్తువు కూడా బ్రహ్మ పదార్థమే తప్పితే బ్రహ్మని కాదనేటువంటి పదార్థం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో చెప్పేటువంటిది. ఒక రాజుగారు ఒక యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞం చాలా చిన్నదే, దీని గురించి అందరినీ పిలవటం ఎందుకు అని చెప్పేసరి కొంతమంది ఋషులను పిలిచి ఆ యజ్ఞానికి కావలసిన వస్తువులన్నింటినీ కూడా ఆయన బంగారంతో చేయించడం ప్రారంభించారు. ఆ ఒక కంసాలి వాళ్ళకి అన్నట్టుగా స్వర్ణకారుడికి ఏం చెప్పారంటే, ఒక కొబ్బరికాయ బంగారంతో చేస్తూ ఉంటే ఆ ఒక కొబ్బరికాయ రంగులోనే ఉండాలి తప్పితే బంగారపు రంగులో ఉండకూడదు. కనుక ఏ వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు ఆ ఒక్క రంగులో ఉండాలి, గుణం ఉన్నా లేకపోయినా రంగు మాత్రం అలా ఉండాలి, అది స్వతసిద్ధమైనది అయినా కాకపోయినా అని చెప్పేసి ఆ మహారాజు ఆ స్వర్ణకారుడికి చెప్పటం జరిగింది. ఆ స్వర్ణకారుడు ఆ యజ్ఞానికి కావలసినవన్నింటినీ కూడా బంగారంతో తయారు చేసి వాటి సహజ సిద్ధమైనటువంటి రంగుల్ని అద్దటం జరిగింది. ఒక గురువుగారిని పిలిచి ఆ యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత, గురువుగారండి, ఈ యజ్ఞానికి కావలసినటువంటివన్నీ కూడా నేను బంగారంతో చేయించాను, వీటిని మీరు
తీసుకుని మీ ఆశ్రమానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈ గురువుగారు తన తాలూకు శిష్యుడిని పిలిచి ఈ యజ్ఞం దగ్గర ఉపయోగించిన ప్రతి పదార్థము కూడా, ప్రతి వస్తువు కూడా బంగారంతో చేసిందేను, వాటన్నింటినీ కూడా సంచిలో వేసి మూట కట్టుకుని మన ఆశ్రమానికి తీసుకురా అని చెప్పేసని ఆ గురువుగారు తన శిష్యుడికి చెప్పటం జరిగింది. ఇది విన్న శిష్యుడు సరే గురువుగారు అని చెప్పేసని ఆ ఒక యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఒక కొబ్బరికాయలాగా ఉంది. ఇంకో దాన్ని చూస్తే అరటిపండుని చూస్తే ఆ అరటిపండు కూడా అరటిపండులాగా ఉంది. ఇలాగ ఏవి చూసినా తమ సహజ సిద్ధమైనటువంటి ఆకారంలో కనిపిస్తున్నాయి. దాంతో ఆ శిష్యుడు కొంత తికమక పడి గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు, ఆ రాజుగారు మనని మోసం చేశారండి, అక్కడ ఉన్నవన్నీ బంగారంవే అని చెప్పారు. కానీ అక్కడ ఏవీ బంగారం లేవు. కొబ్బరికాయగా ఉంది, అరటిపండుగా ఉంది, అగరొత్తులుగా ఉన్నాయి. ఇలాగ వేటికి అవి అన్నీ కూడా వాటి సహజ సిద్ధంగా ఉన్నాయి గురువుగారు అని ఆ గురువుగారికి చెప్పటం జరిగింది. అప్పుడు ఆ గురువుగారు ఏం చేశారంటే, నాయన, అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ నేను నీకేం చెప్పాను, బంగారము, వాటన్నింటినీ కూడా మూట కట్టుకుని రా అని చెప్పేశాను కదా, నీకు చెప్పాను. నిన్ను బంగారం అవునా కాదా అని నేను చూడమని చెప్పలేదు కదా, కనుక ఆ వస్తువులన్నీ తీసుకుని ఆశ్రమానికి రా అని చెప్పి ఆ రాజుని కలుసుకుని యజ్ఞ పరిసమాప్తి అయిపోయిన తర్వాత తిరిగి ఆయన ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఒక గీటురాయి అనేటువంటి దాన్ని తెప్పించి ఆ గీటురాయి మీద గీసి ఆ శిష్యుడికి చూపిస్తూ, ఇదిగో ఇది బంగారం, కొబ్బరికాయను గీసాను చూడు, ఈ బంగారపు గీత గీటురాయి మీద పడింది. అలాగే ఈ యొక్క అరటిపండు మీద చూడు, నేను ఈ యొక్క గీటురాయి మీద గీస్తే ఈ అరటిపండు కూడా బంగారంతోనే ఉంది. కనుక నీ కంటికి కనిపిస్తున్నటువంటి వస్తువుని చూసి పదార్థ నిర్ణయం చేయటానికి నీకు అధికారం లేదు. పదార్థ నిర్ణయం చేయాలంటే దానికి తగినటువంటి పరీక్ష జరిపేటువంటి వాళ్ళు మాత్రమే చేయాలి తప్పితే అడ్డతిడ్డంగా చేసి మన సొంత అభిప్రాయాలని పక్కవాడికి చెప్పకూడదు అనేటువంటి విషయాన్ని ఆ గురువుగారు చెప్పటం జరిగింది. అది విన్నటువంటి ఆ శిష్యుడు, గురువుగారు మీరు చెప్పే వరకు కూడా ఇవన్నీ బంగారం అని తెలియలేదు, కొబ్బరికాయ అనుకున్నాను, అరటిపండు అనుకున్నాను, ద్రాక్షపండు అనుకున్నాను తప్పితే ఇవన్నీ బంగారంవే అని చెప్పేసి అనుకోలేదు అని చెప్పేసి అతను చెప్పటం జరిగింది. అట్లాగే ఈ ఒక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా ఆ ఒక్క బ్రహ్మచేతను సృజించబడినవే తప్పితే బ్రహ్మచేత సృజించబడకుండా వచ్చినటువంటి పదార్థం అంటూ ఏ ఒక్క జీవరాశి కూడా లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే బ్రహ్మ పదార్థము అంటే ఏమిటో మనకి బాగా అర్థమవుతుంది. అది తెలియనంతసేపు మన తాలూకు పరిస్థితి ఎలా ఉంటుందంటే, బ్రహ్మ వేరు, నేను వేరు, జీవుడు వేరు అనేటువంటి పరిస్థితికి వచ్చేసి ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేడు. ఆ విషయాన్నే ఇక్కడ మనని ఒక అజ్ఞానాంధకారంలోకి ఇరుక్కుపోయాము అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి మాయా అనేటువంటి దాంట్లో ఇరుక్కుని ఉన్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాల్మీకి మహర్షి ప్రకృతినేమో సీతగా చూపించారు, విరాట్ పురుషుడి తాలూకు ప్రతినిధిగానేమో రాముణ్ణి చూపించారు, నిర్గుణ బ్రహ్మమైనటువంటి ఈ రావణాసురుణ్ణి పులస్స బ్రహ్మ తాలూకు కుమారుడిగా చూపిస్తున్నారు. అంటే అన్నీ బ్రహ్మ పదార్థమే అనేటువంటి విషయాన్ని ఆయన చాలా చక్కగా రామాయణంలో రాయటం జరిగింది. ఇది తెలియలేనటువంటి మనలాంటి అజ్ఞానపరాయణులు ఏమనుకుంటారంటే
రాముడు వేరు, సీత వేరు, రావణాసురుడు వేరు అని ఇలాగా ఈ పాత్రల్ని వేరు చేస్తున్నాం. పాత్రలో ఉన్నటువంటిది ఇందాక చెప్పినట్టుగా యజ్ఞం దగ్గర ఉన్న ప్రతి వస్తువు బంగారమే అన్నట్టుగా అక్కడ రాముడు బ్రహ్మమే, ఇక్కడ సీత బ్రహ్మమే, అక్కడ రావణాసురుడు బ్రహ్మమే అనేటువంటిది ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి తత్వము అనేటువంటి విషయాన్ని ఆ యొక్క వాల్మీకి ఈ యొక్క రామాయణాన్ని విడమరిచి చెప్పకుండా ఈ అజ్ఞానులకి ఈ యొక్క పశువులకి చెప్పే కన్నా ఈ పశుతత్వంతో ఉన్నటువంటి వీళ్ళకి ఈ విషయాన్ని చెప్పడం కన్నా దీన్ని ఒక కథగా అందంగా చెప్దాము అనుకుని చెప్పేసని దశరథుడు అనేటువంటి అతన్నేమో ఆత్మగా తీసుకున్నాడు. అతని భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి వాళ్ళని త్రిగుణాలుగా తీసుకున్నారు. తన కూతురునేమో శాంతి అనేటువంటి పేరుతో శాంతంగా ఉండేటువంటి ఆవిడని తీసుకున్నారు. ఆవిడ తాలూకు భర్తగా ఋష్యశృంగుడు అనేటువంటి వాడిని తీసుకున్నారు. ఈ యొక్క దేహమంతా కూడా అంగరాజ్యము అనేటువంటి దాంట్లో ఈ యొక్క అంగరాజ్యానికి అధిపతి అయినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క దశరథుడి తాలూకు స్నేహితుడైనటువంటి వాడు అనేటువంటి దృక్పథాన్ని చూపిస్తూ ఆ యొక్క తన స్నేహితుడి కుమారుడైనటువంటి ఋష్యశృంగుడికి ఈ యొక్క శాంతినిచ్చి పెళ్లి చేసినట్టుగా చూపించి ఈ శాంతి అనేటువంటిది ఆత్మ నుంచి పక్కకి తప్పుకోవటం మూలంగా ఈ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేనటువంటి ఈ త్రిగుణాలకి లోనైపోయినటువంటి ఈ దశరథుడు ఈ పుత్రశోకాన్ని అనుభవించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తేటతెల్లంగా చెప్పుకుంటూ రావటం జరిగింది. ఇటువంటి విషయాలు ఏవి కూడా మనకి తెలియకుండా ఈ యొక్క రామాయణాన్ని మనం చదవటం ప్రారంభించి ఇందులో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని ఎంతసేపు కూడా కథాగమనంలో ఆలోచిస్తే దశరథుడికి నలుగురు కొడుకుల్లో రాముని అరణ్యానికి పంపించేసింది కైకేయి. అరణ్యంలోకి వస్తే సీతని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడు. నన్ను పెళ్లి చేసుకో లేకపోతే నాతో ఉండు అని చెప్పేసరి రావణాసురుడు సీతని బలాత్కారం చేశాడు అని ఇటువంటి కథాగమనమే మనకి గోచరిస్తుంది తప్పితే ఈ రావణాసుడు అనేటువంటి వాడు పులస్స బ్రహ్మతాలికు కుమారుడవటం మూలంగా ఈయన ప్రకృతిని తన ఆధీనంలోకి ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి పరిస్థితిలో అతను ఏం చేశాడు అనేటువంటి విషయాలు ఈ యొక్క రామాయణంలో వీటన్నింటినీ కూడా వాల్మీకి మహర్షి విశదీకరించడం జరిగింది. ఇవి ఏవీ తెలియలేనటువంటి అజ్ఞానులం అయిన మనము రామాయణాన్ని చదవటం ప్రారంభించినా రామాయణాన్ని వినటం ప్రారంభించినా అందులో ఒక ముక్క కూడా మనకు అర్థం కాదు. అర్థమయ్యేది కథ. రాముడి పెళ్ళాన్ని అయినటువంటి సీతని రావణాసుడు పట్టుకెళ్ళిపోయాడు. రాముడి తండ్రి దశరథుడు రాముడు అరణ్యానికి వచ్చేటికి విలిపించి ఆయన కాస్త గుటుక్కుమని ఆయన దేహ పరిత్యాగం చేశాడు అని చెప్పేసి తెలుస్తుంది. ఈ యొక్క దశరథుడు అనేటువంటి వాడు ఆత్మతత్వము, ఆత్మ అనేటువంటిది ఈ యొక్క అయోధ్య కాండలో రాసుకొస్తాడు గచ్చతి అని చెప్పేసాను. అంటే ఈ ఆత్మ వేటిని తొలగించుకుంటుంది, ఈ ఆత్మ నుంచి ఏవి విడిపోతాయి అనేటువంటి విషయాన్ని ఈ అయోధ్యాకాండలో రాయటం జరిగింది. అది తెలియలేనటువంటి వాళ్ళు, అది తెలుసుకోలేని వాళ్ళు ఏం చెప్తారంటే అయోధ్యకాండ ప్రారంభించేటప్పుడు గచ్చతి అని చెప్పేసని వాల్మీకి మహర్షి రాశారు. అన్నీ వెళ్ళిపోతాయి. ఆ ఒక రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు, సీత అరణ్యానికి వెళ్ళిపోయింది, లక్ష్మణుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు, భరతుడు ఈ యొక్క అయోధ్య నుంచి నందిగ్రామానికి వెళ్ళిపోయాడు, దశరథుడేమో దేహాన్ని వదిలేశాడు అని ఇలాగా ఈ యొక్క గచ్చతి అనేటువంటి దాన్ని ఈ యొక్క పశుతత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్వచించేటువంటి గచ్చతి అని అన్నప్పుడు ఈ యొక్క ఆత్మతత్వానికి ఏవి సంబంధం లేవు,
ఆ సంబంధం లేనటువంటి శాంతిని ఎప్పుడైతే ఆ ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేశాడో అక్కడితో ఈయనకి ఇవన్నీ కూడా వెళ్ళిపోవలసి వచ్చినది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాల్మీకి మహర్షి ఈ రామాయణంలో ఇలా రాశారు అనేటువంటి విషయం తెలియని వాళ్ళందరూ కూడా రామాయణాన్ని చెప్పడం ప్రారంభిస్తే ఆ ఒక విదేశీయులు ఎవరన్నా ఇటువంటి కథ విని ఈ యొక్క సీతను ఎత్తుకెళ్ళిపోతే ఈ రాముడు వెళ్ళి వాడిని చంపేయడానికైనా, అంటే మీ యొక్క దేవుళ్ళు అందరినీ చంపేస్తారా అనేటువంటి భావాలతో మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నాం. ఒక మతం వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ఏమంటారంటే వాళ్ళు విపులీకరించలేకపోతే హేళన చేస్తూ మాట్లాడతారు. మీ యొక్క మత గ్రంథంలో ఇలాగుంది, మీ మత గ్రంథంలో ఇలాగుందని. అలాగే ఈ కథాగమనం రామాయణంలో కానీ భారతంలో కానీ ఈ కథాగమనం కానీ ఆ ఒక వాల్మీకి కానీ వ్యాస భగవానుడు కానీ రాసినటువంటి విషయం అవగతం కాకుండా తెలుసుకోకుండా మనం చెప్దాము, ఆ ఒక కథని కథలాగానే చెప్దాము అని చెప్పేసి దానికి ఏదో చిలువలు పొలవలు అన్నట్టుగాను ప్రకృతిని వర్ణించినట్టుగా సీత కట్టుకున్న చీర మొదలుకుని ఆవిడ వేసుకున్న జాకెట్ వరకు ఉన్నట్టుగా వర్ణిద్దామనుకుంటే అది ఆశాస్పదమయ్యి ఎదురుకుండా ఉన్నవాడు మన వంకలు పడతాడు. కనుక ఆత్మతత్వము అనేటువంటిది ఏంటో తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి కథలలో ఉన్నటువంటి విషయాల్ని మనం బయటకి చెప్పగలుగుతాము. ఉదాహరణకి మనం అందరం కూడా చదువుకున్నటువంటి వాళ్ళమే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పారాగ్రాఫ్ అనేటువంటిది ఇస్తారు. ఒక భాగమైనటువంటి ఒక పారాగ్రాఫ్ని ఇచ్చి ఆ పారాగ్రాఫ్ చదివిన తర్వాత కింద ఆ పారాగ్రాఫ్లో నుంచే ప్రశ్నలు ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ చదివి ఆ కింద ఉన్నటువంటి ప్రశ్నకి ఆ పారాగ్రాఫ్లోనే జవాబు ఉంటుంది తప్పితే వేరే ఎక్కడో ఉండదు. ఆ ఒక జవాబు గురించి ఇంకేవో పుస్తకాలన్నీ కూడా వెతుక్కోవాల్సిన పని ఉండదు. కనుక ఇటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి విద్యార్థి ఆ యొక్క ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణుడవుతాడు. ఈ విషయం తెలియలేనటువంటి విద్యార్థి ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే ఆ పారాగ్రాఫ్ చదవాలి, చదివితే కింద క్వశ్చన్లు ఉంటాయి, ఆ క్వశ్చన్లకు ఆన్సర్లు ఉంటాయి అనేటువంటిది. అలాగే ఈ రామాయణాన్ని తీసుకున్నట్టయితే ఈ రామాయణంలో ఎన్నో ప్రశ్నలు ఉద్భవిస్తాయి. రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకే ఇటువంటి సందేహాలు రావాలి అని చెప్పేటువంటి పరిస్థితిలోనే ఆ ఒక రామాయణాన్ని రాయటం జరిగింది. సందేహం అనేటువంటిది ఎప్పుడొచ్చిందో, ప్రశ్న ఎప్పుడు ఉద్భవించిందో ఆ ప్రశ్న గురించి ఇంకొకసారి ఆ రామాయణాన్ని చదివితే ఆ ఒక రామాయణమే దాని తాలూకు జవాబు చెప్తుంది. ఈ యొక్క శూర్పణకి ముక్కు చెవులు కోసేశారు అని అంటారు. ముక్కు కోసేస్తే ఏమవుతుంది? గాలి పీల్చుకోలేదా? ఆ రంధ్రాలు లేవా? ఇక్కడ శ్రోత్రియము అనేటువంటి చెవులు కోసేసినంత మాత్రం చేతన ఆవిడకి వచ్చేటువంటి నష్టం ఏంటి? ఎంతమంది అంగవైకల్యంతో పుట్టడం లేదు, చెవులు లేని వాళ్ళు, ముక్కు లేని వాళ్ళు, ఈ యొక్క తొర్రి మూతున్నటువంటి వాళ్ళు ఇంతమంది పుట్టట్లేదా? అటువంటి వాళ్ళలో ఇదొకటి అవుతుంది, వేరే ఏమవుతుంది? ఆ రాముడు పోయి ఆ లక్ష్మణుణ్ణి ఆవిడ ముక్కు చెవులే కొయ్యమన్నాడు అంటే కారణం ఏమిటి? ఇది అవసరం లేదు. మనకు కావలసినటువంటిది ఏంటంటే ఆ లక్ష్మణుడికి చెప్పాడు, ముక్కు కోసారా నాయన, చెవులు కోసాయి అని అనగానే ఆ ముక్కు చెవులు కోయ కానీ ఆ రావణాసుడి దగ్గరికి వెళ్ళి మొత్తుకుంది అని చెప్పేసరి ఇలాంటి కథలు చెప్పుకుని మనం బ్రతుకుతున్నాము. ఈ ఒక్క కథలు విని, ఇటువంటి రామాయణ కథలు విని మనకి మోక్షం వచ్చేస్తుంది, మనకి జ్ఞానం వచ్చేసింది అని అనుకుంటున్నాము. నిజమైనటువంటి ఆత్మతత్వ జ్ఞానాన్ని మనం అలవర్చుకుంటున్నామా? అలా అలవర్చుకోవటానికి ఈ గురువుల దగ్గరికి వెళ్ళి మనం ఈ విషయాన్ని తెలుసుకుంటున్నామా అని చెప్పని మనం ఒకసారి మనం ఆలోచించుకొని ఆ ఒక వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనకి చక్కని గురువులు లభించి ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ రామాయణ భారత భాగవతాల్లో దాగి ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి తెలియపరేటువంటి చక్కని గురువులుగా ఆ ఒక వెంకటనాథుడు లభించి తన నయన కాంతుల వెలుగులో
ఈ యొక్క ధర్మశాస్త్రాలన్నింటినీ కూడా మనకి జ్ఞానోదయాన్ని కలిగిస్తాడా అయ్యప్ప అనుకుంటూ స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.